ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఇది ఆ భూమితో ఏం మాట్లాడుతుంది? అను సిస్టర్, నన్ను క్షమించు. రాత్రంతా నేను నీ గురించి ఆలోచించాను. నేను చాలా బాధపడ్డాను. ఇట్స్ ఓకే భూమి, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, వదిలే. ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వనివ్వను. కానీ అమ్మని మోసం చేయడం, అమ్మకి అబద్ధాలు చెప్పడం తప్పే. ఇంకెప్పుడు అలా చేయకూడదు. ఏం చేసినా అమ్మకి నిజమే చెప్పాలి. నువ్వు చెప్పు, నేను చెప్పను. ఏంటి సిస్టర్? నేను నీతో మాట్లాడాలనుకున్నది కూడా ఈ విషయం గురించే. చూడు, నేను నీకంటే బెస్ట్ అవ్వలేను, నాకు అర్థమవుతుంది. నీలాగా నా ఓపిక లేదు. నీలాగా ఉదయాన్నే లేచి ఇల్లు ఉడవడం, ముగ్గు పెట్టడం, పూజ చేయడం ఇవన్నీ నా వల్ల కావు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నీ మీద నేను గెలవలేను. ఇందులో గెలవడం ఏముంది? నేనేం గొప్ప కాదు. ఈ పనులన్నీ చేయటం నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. నీకు అలవాటే, నాకు కాదు కదా. అందుకే నువ్వు నా కోసం ఓడిపోవాలి. ఇంటికి వెళ్ళాక నా పాకెట్ మనీతో నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాను. నీకేది కావాలంటే అది కొనిస్తాను. కానీ నువ్వు నా కోసం ఓడిపోవాలి. అయ్యో, నాకేమీ వద్దు సిస్టర్. నువ్వు ఓడిపోమని చెప్తున్నావు కదా. అమ్మకి విషయం తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. ఈసారి నేను జాగ్రత్త పడతాను. నిన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. నువ్వు నాకంటే ముందు లేవకూడదు, నాకంటే బెస్ట్గా ఏ పని చేయకూడదు. నేను చేయాల్సిన పనులు నువ్వు చేసినా సరే ఆ క్రెడిట్స్ మొత్తం నాకే రావాలి. నేను బెస్ట్ అనిపించుకోవాలంటే నువ్వు ఓడిపోవాలి. సిస్టర్, నేను ఎన్నిసార్లైనా ఓడిపోతాను, కానీ అమ్మని మోసం చేయడం తప్పు కదా. సిస్టర్ సిస్టర్ అంటున్నావు కదా. నేను నీకు సొంత సిస్టర్నైతే నాకు హెల్ప్ చేయవా? నీకిన్నాళ్ళు నాన్న వాళ్ళు ఎవరు లేరన్నావు కదా. సంధ్య అమ్మ అయితే శ్రీకర్ నాన్న అయినట్టు నేను నీ సొంత అక్కననుకో. సొంత అక్కే అడుగుతుంటే నువ్వు ఈ పనులు చేయవా? వామ్మో వామ్మో, ఇంత చిన్న వయసులో ఎన్ని తెలివితేటలు! ఆహా, ఎంత బాగా ఇరికిస్తుంది. అను పాప అంతగా అడుగుతుంటే ఇది అమ్మని మోసం చేయడం తప్పని నంగనాచి మాటలు మాట్లాడుతుంది. అను పాప అడగడమే గొప్ప. పెద్దింటి అమ్మాయి అడుగుతుంటే కళ్ళు మూసుకుని ఏదైనా చేస్తాను అనాలి. అను పెద్ద మనసుతో పాకెట్ మనీతో గిఫ్ట్ కూడా కొంటానంటుంది. అయినా దీని బుద్ధి మారదు. ఏంటి భూమి, ఏం ఆలోచిస్తున్నావు? మీ అమ్మ పైనే ప్రేమ, ఈ అక్క పైన నీకు ప్రేమ లేదా? ఈ అక్క అడిగితే నువ్వు చేయవా? చెయ్యదు. ఇది ఖచ్చితంగా చెయ్యదు. ఇది అస్సలు ఒప్పుకోదు, నాకు తెలుసు. చెప్పు భూమి, నీకిష్టం ఉంటేనే నేను చెప్పినట్టు చెయ్యి, ఇష్టం లేకపోతే వదిలే. లేదక్క, నేను చేస్తాను. భూమి, మళ్ళీ చెప్తున్నాను, ఇది నీకిష్టం అయితేనే చెయ్యి. మళ్ళీ ఏ సమస్య వచ్చినా దీనికి మనిద్దరం బాధ్యులం. కానీ అమ్మని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు అన్నావు కదా, మన ఇద్దరం ఒకే తల్లి కడపన పుడితే ఈ పనులు చేయవా అని అడుగు కదా. నిజంగానే మనం ఒక తల్లి బిడ్డలం అయి ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. అమ్మని మోసం చేయడం తప్పే, కానీ నీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ రోజు నుంచి నేను ఓడిపోవాలి కదా. ఓడిపోతానక్క. థ్యాంక్ యూ భూమి. అను పాప మొత్తానికి సాధించింది. అసలు ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలన్నీ
పెద్దవాళ్ళకే వస్తాయనుకుంటా.